అమ్మా ఆగండి సార్, మీరు ఇలా డైరెక్ట్ గా రాకూడదు సార్, వెళ్ళండి. శివ శివ శివ. హలో డాక్టరు, ఇలా రా. ఎస్ఐ గారు, మా అత్తయ్య. ఇది పోలీస్ స్టేషన్, తమరి హాస్పిటల్ ఏం కాదు. ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇక్కడ మేము కనబడటం లేదా? అరిచి మీ అధికారాన్ని చూపించడానికి ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, మా ఇల్లు. అయినా ఆవిడ మీ అత్తయ్య కావచ్చు, కానీ ఇది మీ అత్తారిల్లు కాదు. బిడ్డా కావేరి. ఆగండి మేడం, ఆగండి. కావేరి. హలో, నువ్వు వచ్చావా? మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిపి వచ్చారనమాట. చూడండి, ఆవిడ మర్డర్ అటెంప్ట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. అలాంటి క్రిమినల్తో మాట్లాడాలంటే రూల్స్ పర్మిషన్స్ ఒప్పుకోవు. సార్, ఏదో ఆవేశంలో పొరపాటుగా మా అత్తయ్య అలా చేయాల్సి వచ్చింది. తను కావాలని చేయలేదు సార్. హలో, కావాలని చేసిందో పొడిస్తే పోవాలని చేసిందో అన్ని కోర్టులో జడ్జి గారు తెలుస్తారు. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. అయినా ఇక్కడ కేసు తాలూకు ఎవిడెన్సులు సాక్ష్యాలు అన్ని బలంగానే ఉన్నాయి. ఆ రోజు నువ్వు కేసు పెట్టిన వాళ్ళని వల్లో వేసుకొని తెలుగుగా బయటకు వచ్చినట్టు ఇక్కడ కుదరదు. ఎస్ఐ గారు, క్లారిటీ కోసం చెప్తున్నాను. అయినా కేసు పెట్టిన వాళ్ళు ఇలా వాపస్ తీసుకునే రకం కాదంటున్నా. ఆవిడికి యావజ్జీవ శిక్ష వేసేదాకా విడిచిపెట్టరు. అసలు ఆవిడెవరనుకుంటున్నారు? భువనేశ్వరి ఇండస్ట్రీస్ అధినేత కుమారి యమజ. చాలా టఫ్. సారు ప్లీజ్, మీకు దండం పెడతా. ఒక్కసారి మా అమ్మని కలిసి మాట్లాడి వెళ్ళిపోతాం. పాతదేవి మనసులో పెట్టుకోకుండా పర్మిషన్ ఇవ్వండి సారు, ప్లీజ్ సారు. ఇలా అడుక్కునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సరే, పర్మిషన్ ఇస్తున్నా. జస్ట్ 2 minutes వెళ్ళి మాట్లాడి వెంటనే వెళ్ళిపోవాలి. అర్థమైందా? అలాగే సారు, అలాగే. కావేరి, కావేరి. అత్తయ్య, శివయ్య, నన్ను క్షమించు బిడ్డా. నిన్ను అనకూడని మాటలని బాధ పెట్టినా. అమ్మా, ఇప్పుడు అదంతా ఎందుకు? ఎడిసే అమ్మా. ఎడిసేసిన బిడ్డ, నీ మీద నాకే కోపం లేదు. అర్థం చేసుకున్నా నిన్ను. అలాగే కష్టంలో నిన్ను చూడలేకపోతున్నా బిడ్డ. అందుకే నీ బతుకుతో ఆటలాడుతున్న ఆ యమజని సంపని కూడా వెనకాళ్లే. అమ్మా వద్దు, ఇలా చెప్పొద్దమ్మా, ఎవరితోనూ చెప్పొద్దు. అత్తయ్య, ఇంత ఆవేశం ఎందుకు మీకు? కొంచెమైనా ఆలోచించి ఆగుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఏం పరిస్థితి శివ? దీని జీవితం ఇప్పుడు ఎట్లయిపోయిందో చూసినవా? కోపం వస్తే నా బిడ్డ నేను తిట్టుకుంటా, కొట్టుకుంటా. గది నా ప్రేమ. అట్లనే ఎవలన్నా దీని బతుకు ఆగం చేస్తుంటే కూడా ఊకోను. ఏడుదాకైనా పోతా. గదివే నా ప్రేమనే. అమ్మా, దయచేసి గీ ఆవేశం గిట్లా తగ్గించుకోమ్మా. నేను నిన్ను గీ కటకటాల్లో చూడలేను. ఎట్లన్నా నిన్ను బయటికి తీసుకొస్తానమ్మా.
హలో, అడుక్కునే టైం అయిపోయింది, ఇక బయలుదేరండి. కావేరి కానిస్టేబుల్ బయటకు పంపించండి. జాగ్రత్తగా వెళ్ళండమ్మా, వెళ్ళండి. 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 టైం అయిపోయింది, వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. కావేరి అమ్మా సార్ రండి సార్. వెళ్ళండమ్మా, ఒక్క నిమిషం నేనే వదలండి. చెప్తుంది. అత్తయ్య. వెళ్ళండి. రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా, వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా, ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన, ఏ మార్పు ఎందుకు జరుగునో దేవుడు ఆడే చూదానా, ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా, ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలినా నమ్మే తోవనా. కావేరి, నువ్వేం బాధపడకు. ఇప్పుడు నేను మంచి లాయర్ని చూస్తాను. శివగారు, మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. బావా, నువ్వు లాయర్ని కలిసిరా. నేను ఎవరిని కలిస్తే ఈ పని జరుగుతుందో ఆడికే పోయేస్తా. స్నేహ, నేను లాయర్ని కలిసి వస్తాను. అలాగే శివగారు. అమ్మా, లాయర్ గారితో మాట్లాడేశాను. కేసు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే. ఆయనైతే చాలా హోప్తోనే చెప్తున్నారమ్మా. మంచి మాట చెప్పావు నాన్న. కావేరి ఎక్కడమ్మా? అమ్మా, కావేరి ఎక్కడ? అడుగుతుంది మిమ్మల్ని. కావేరి పోలీస్ స్టేషన్ కని వెళ్ళింది. ఆ రుక్మిణమ్మ మనకు ద్రోహం చేసిందని యమజని చంపబోయిందంట నాన్న. హత్యా నేరం కింద పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు వీళ్ళమ్మని. కావేరి, కావేరి ఎక్కడున్నావు? నాకిప్పుడే విషయం తెలిసింది. అర్జున్ బాబు, యమజ కేసు విత్డ్రా చేసుకుంటే గాని అమ్మ బయటికి రాదని చెప్తుండ్రు. నాకు చాలా భయం అవుతుంది అర్జున్ బాబు. నువ్వేం టెన్షన్ పడకు కావేరి, అత్తయ్యకి ఏం కాదు. లేదు అర్జున్ బాబు, యమజ కావాలని ఇదంతా చేస్తుంది. నేను పోయి ఒకసారి యమజతో మాట్లాడొస్తా. ఎట్లా నా అమ్మని బయటికి తీసుకురావాలి.